ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో జరుగుతున్న నేరాలు ఘోరాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నేరాల నియంత్రణకు ఒక పక్క పోలీసులు అనేక మార్పులు చేస్తున్నప్పటికీ మరోపక్క వరుసగా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న విషయాల్లో వాగ్వివాదాలు, పాత కక్షలు, వివాహేతర సంబంధాలు ఈ ఘోరాలకు దారితీస్తున్నాయి. డేటింగ్ పేరుతో అపరిచిత వ్యక్తులతో పరిచయాలు దారుణ హత్యకు దారితీస్తాయి అనే దానికి ఇటీవల జరిగిన మౌనిక హత్య నిదర్శనం. ఇండియన్ నేవీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తన స్నేహితుడి ఇంటికి మౌనిక అనే యువతిని తీసుకువెళ్ళి దారుణంగా చంపిన ఘటన తెలిసిందే. ఈ ఘటన మరొక ముందే విశాఖ నగరంలోని పెదగదిలి ప్రాంతంలో క్రికెట్ ఆటలో జరిగిన వివాదంలో ఓ యువకుడిని నడు రోడ్డుపై కత్తితో పొడిచి చంపిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన మరొక ముందే మధువాడ ప్రాంతంలోని మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మరొకరి మోజులో పడి ప్రియుడిని హతమార్చి తెలివిగా దానిని ఆత్మహత్యగా చిత్రించబోయిన ఓ యువతి కథ అడ్డం తిరిగింది. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడడంతో ఆమెతో పాటు సహకరించిన మరో ఇద్దరు కటకటాల పాలయ్యారు. విశాఖ నగరంలోని అప్పుగర్ ప్రాంతానికి చెందిన వంట మాస్టర్ ఉమాశంకర్రావు, మధురవాడ శివశక్తి నగర్కు చెందిన 28 ఏళ్ల రాజాన రాజేశ్వరి గత 13 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఉమాశంకర్రావుకు అప్పటికే వివాహం జరిగింది. అయితే ఇటీవల రాజేశ్వరి మరో వ్యక్తితో సాన్నిహిత్యం పెంచుకుంది. కొత్త ప్రియుడు రాకతో పాత ప్రియుడు ఉమాశంకర్రావును ఆమె నిర్లక్ష్యం చేసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. తన దారికి అడ్డుగా ఉన్న ఉమాశంకర్రావును వదిలించుకోవాలని నిర్ణయించుకున్న రాజేశ్వరి అతడిని హతమార్చేందుకు పథకం వేసింది. ఇందుకోసం తన సోదరుడు వాసు, మధురవాడ కళానగర్కు చెందిన వారాడ తేజల సహాయం తీసుకుంది. ఏప్రిల్ 1వ తేదీన ఉమాశంకర్రావును శివశక్తి నగర్లోని తన ఇంటికి రప్పించి ముగ్గురు కలిసి అతన్ని హతమార్చారు. అనంతరం అతను ఉరివేసుకున్నట్లు నమ్మించి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య రాజేశ్వరికి కూడా అదే విషయం చెప్పారు. అయితే తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అతని మృతిపై అనుమానం ఉందని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినప్పటికీ సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిజాన్ని వెలికితీశారు. రాజేశ్వరి, ఆమె తమ్ముడు వాసు, స్నేహితుడు తేజ కలిసి ఈ హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తేదీ 1వ తారీఖు 4వ నెలలో మాకు ఒక రాజేశ్వరి అనే ఆవిడ కంప్లైంట్ ఇచ్చారండి. వాళ్ళ హస్బెండ్ని అనుమానాస్పదంగా మృతి చెందాడని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము అనుమానాస్పద మృతి కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఆ కేసులో ఎవరైతే చనిపోయారో ఆయన పేరు ఉమాశంకర్. ఆయనకి వేరే రాజేశ్వరి అని రాజేశ్వరి ఆవిడతో వివాహేతర సంబంధం ఉంది. సుమారు 13 years నుంచి కూడా వాళ్ళు రిలేషన్లో ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యన గత 3 నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో ఈవిడ ఇంకొక ఆవిడతో కొంచెం సనువుగా ఉండడం వల్ల ఈయనకి అది నచ్చట్లేదు. అందువల్ల గొడవలు జరుగుతున్నాయి. మాకు అనుమానం వచ్చింది. దాని మీద మేము దర్యాప్తు చేయడం జరిగింది. తర్వాత ఈరోజు ఆ అనుమానం మాకు మొత్తం అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరైతే తన ఉంచుకున్న రాజేశ్వరి అన్న ఆవిడ, వాళ్ళ తమ్ముడు వాసు, ఇంకొక ఆయన తేజ్ అని ముగ్గురు కలిసి ఆ రోజు చంపడం జరిగిందని తెలిసింది. మరియు వాళ్ళు చంపిన దాన్ని హ్యాంగింగ్గా చిత్రీకరించి మా దర్యాప్తుని కొంత డీవియేట్ చేయడం జరిగింది. మేము దర్యాప్తులు ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఈరోజు ముగ్గురు మధ్యనే రిమాండ్ కూడా తరలించాం. తదుపరి దర్యాప్తు సాగుతుంది ఈ కేసులో. ఇప్పుడు ఎవరైతే రాజేశ్వరి ఉంది కదా, ఆవిడకి ప్రస్తుతం చనువుగా ఉంటున్నాడండి ఈయన కూడా మన ప్రాపర్ భోగపురం చంద్రంపాలెంలో ఉంటాడు. ప్రొక్లైన్ ఆపరేటర్ ఈయన. వాసన్ ఆయన రాజేశ్వరి సొంత తమ్ముడు. ఇంట్లో అందరూ ఒక దగ్గర ఉంటారు. ఈవిడ ఏది చేయదండి, ఇంటి దగ్గర ఉంటారు. గతంలో ఈయన క్యాటరింగ్, చనిపోయిన ఆయన క్యాటరింగ్ ఉంది. ఆ క్యాటరింగ్లో పనిచేసినప్పుడు పరిచయం. గత 13 సంవత్సరాలుగా ఈయనతో రిలేషన్లో ఉంది.